మిషన్ కాకతీయ రెండో దశపై జేఎన్టీలో సదస్సు జరుగుతోంది. సదస్సులో మంత్రులు హరీష్ రావు, ఈటెల పాల్గొన్నారు. ఏఈ నుంచి సీఈ స్థాయి వరకు ఇంజనీర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నాం, తెచ్చుకోగలిగినాం. మంచి అనుభవాన్ని కూడా ఫీల్డ్ లో ప్రాక్టికల్ గా మనం పొందాం. ఆ అనుభవాలను ముందస్తుగా ప్రారంభించుకుంటున్నాం గనక నెక్స్ట్ 3 months లో ఫేజ్ 1 పనులు పూర్తి చేసుకుంటూ ఫేజ్ 2 కూడా 100% చేయడానికి మనందరం కూడా సంసిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ముఖ్యంగా చిన్న నీటిపారుదల అనేది చాలా ముఖ్యం. మనకంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఇజ్రాయిల్ లాంటి దేశాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి మన దగ్గర ఉన్న వర్షపాతాన్ని ప్రతి చుక్క నీరును కూడా మనం మన చెరువుల్లో ఒడిసి పట్టుకొని ఆ ప్రతి చుక్క నీరు కూడా రైతాంగానికి అందే విధంగా, భూగర్భ జలాలు పెంపొందించే విధంగా ఇవాళ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మా డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడే ఉన్నాడు. వారు కూడా ఇవాళ మాట్లాడతారు ఆఫ్టర్నూన్ సెషన్ లో. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా మిషన్ కాకతీయ ఫలితాలను అధ్యయనం చేస్తా ఉంది. గత సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా పడిపోయినాయి, ఈ సంవత్సరం మిషన్ కాకతీయ చేపట్టిన తర్వాత ఏ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంత పెరిగింది, ఎంత చేంజ్ వచ్చింది అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్స్. అంటే ఆ చెరువు కింద వాళ్ళు చేసినారు. ఎక్కడెక్కడైతే మనం చెరువులు చేపట్టినామో దాని యొక్క ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల పెంపుదల గురించి ఒక మంచి స్టడీ కూడా చేసినారు. ఆ రిపోర్ట్ కూడా ఈ రోజు మన ముందు డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉంచబోతారు. అంటే దాని ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం వినబోతా ఉన్నాం. సో మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నిజంగా ఇంకా చాలా మార్పులు తెచ్చుకున్నాం. మనం ప్రతి బిల్లు కూడా ఆన్లైన్ చేస్తేనే బిల్లులు ఇవ్వాలని పెట్టుకున్నాం. మనం అసలు ఆన్లైన్ చేయకుండా బిల్లు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాం. మనం దానివల్ల 100% మనం చేసుకోగలిగినాం. అసలు గతంలో ఎప్పుడు కూడా ఏ పని ఎక్కడైతుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈరోజు ఒక సామాన్య మానవుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక తెలంగాణ బిడ్డ కూడా మా ఊరు చెరువుకి ఎంత మంజూరు అయింది, ఎంత శాంక్షన్ అయింది, ఏం పని జరిగింది, ఎంత బిల్లు ఇచ్చారో కూడా చూసే విధంగా మనం ఒక ఆన్లైన్ విధానాన్ని కూడా తెచ్చుకోవడం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇందాకని మన మల్సూరు గారు చెప్పినట్టు ఒకవైపు వాట్సాప్, ఇంకోవైపు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ బిల్స్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూసి మన అప్రిషియేట్ చేసినారు. ఇతర రాష్ట్రాలు కూడా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం ఇంత అద్భుతంగా చేస్తా ఉంది, ఆన్లైన్ చేసి ట్రాన్స్పరెన్సీ డెవలప్ చేసింది, మీరు మిగతా రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాన్ని పాటించండి అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు ఇచ్చేంత గొప్పగా మనందరం కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు వాట్సాప్ ద్వారా మనం చేసినటువంటి ఒక ప్రయత్నం చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా అటు మినిస్టర్ గారితోని, సెక్రటరీ గారితోని, ఈఎన్సీతో లైవ్ కాంటాక్ట్ ఉన్నాం. మీరు రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, ఉదయం 6 గంటలకు SMS పెట్టిన వాట్సాప్ లో ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము వెంటనే రిప్లై ఇచ్చాం. ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించాం. అంటే మనం లెటర్ రాస్తే ఆ లెటర్ కు రిప్లై రావడానికి 3 నెలలు పట్టేది. కానీ వాట్సాప్ లో 3 నిమిషాల్లో మీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగాం, 3 నిమిషాల్లో సొల్యూషన్ ఇవ్వగలిగాం. ఏ ఇష్యూ ఎక్కడో మారుమూల ప్రాంత కట్ట మీద నుంచి మీరు వాట్సాప్ లో ఫోటో పెట్టి అడిగితే కూడా దానికి వెంటనే ఈఎన్సీ గారు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, అడ్మినిస్ట్రేటివ్ అయితే సెక్రటరీ గారు ఇచ్చారు, పాలసీ డెసిషన్ అయితే మేము కూడా స్పందించాం. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును మనం మైనర్ ఇరిగేషన్ లో ఇలా వాట్సాప్ ను తీసుకొని చాలా బాగా కింది స్థాయిలో ఉద్యోగుల నుంచి మొదలుకుంటే మినిస్టర్ వరకు ఎవ్రీబడీస్ ఆన్లైన్, ఎవ్రీబడీస్ ఆన్ ఫుట్, ప్రతి నిమిషం మనము అలర్ట్ గా యాక్టివ్ గా ఉండి చాలా బాగా మనం చేసుకోగలిగాం. సో దీన్ని ఇంకా బాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతమైందంటే అందరి సహకారం ఉంది. ముఖ్యంగా మనం ఈ వేదిక నుంచి రైతు సోదరులకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ అద్భుతంగా మనం జిల్లాకు తిరిగి జిల్లా పరిషత్ మీటింగులు పెట్టి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు రైతులను ఇన్వాల్వ్ చేస్తే చాలా చోట్ల రైతులు పోటీపడి పూడిక మట్టి తీసుకుపోయి పొలాల్లో వేసుకున్నారు. ఇవాళ మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తీసుకుపోవడం ద్వారా 400 కోట్ల రూపాయల డబ్బు ఆదా అయింది. ప్రజల భాగస్వామ్యం, రైతుల భాగస్వామ్యం దొరికింది మనకి ఈరోజు. దాని ఫలితాలు కూడా ఈ మధ్య నేను పత్రికల్లో చదివాను. ఈనాడు దినపత్రిక వరంగల్లో రాసింది. కొంతమంది రైతుల్ని కాంటాక్ట్ చేసినప్పుడు నా తమ్ముడు పక్క పొలంలో చెరువు పూడిక మట్టి వేసినాడు, నాకు ఆ పేరు గుర్తులేదు, జస్ట్ ఆ పేపర్ చదివినా కనుక ఐడియా ఉంది. ఒక ఎస్టీ మా తమ్ముడు నా పక్క పొలంలో చెరువు పూడిక మట్టి వేస్తే పత్తి చెట్టు 6 ఫీట్ల ఎత్తు పెరిగింది, ప్రతి చెట్టుకు కూడా దాదాపు 18 నుంచి 20 కాయలు వచ్చినాయి. నేను పూడిక మట్టి వేయకపోవడం వల్ల నా చెట్టు 4 ఫీట్లే పెరిగింది, 10-12 కాయలు కూడా రాలేదు, నేను నష్టపోయినా వచ్చే సంవత్సరం వేసుకుంటా అని ఆ రైతు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. నేను అది చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది.
సరే గతంలో మనం ఏం చెప్పాము, ఇక్రిసాట్ వాళ్ళు ఒక సర్వే చేసిండ్రు, ఇక్రిసాట్ వాళ్ళు ప్రయోగాత్మకంగా కొన్ని చెరువుల పూడిక మట్టి వేసిన ఫలితాలను పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ దాన్ని మిషన్ కాకతీయ ఫేజ్ 1 లో ప్రాక్టికల్ గా మన కళ్ళతో చూసాం, మన చెవులతో విన్నాం. అప్పుడు ఎంతో సంతోషం కలిగింది. సో ఆ ఫలితాలు చాలా స్పష్టంగా మన ముందు చూడగలిగినాం. సో దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగిందంటే ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, రైతుల్ని చైతన్యపరచడంలో, మరి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడంలో రెవెన్యూ శాఖ సహకారం కావచ్చు, ఫారెస్ట్ లో అడవుల్లో చేయడానికి ఫీల్డ్ ఛానల్స్ గానీ, కట్టుకాలువలు గానీ, ఫీడర్ ఛానల్స్ గానీ, చెరువులు చేయడానికి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం కావచ్చు, అటు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సహకారం కావచ్చు, అన్ని శాఖల సహకారంతో ఒక సమన్వయంతో, ముఖ్యంగా ఆర్థిక శాఖ సహకారం, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం. అయితే ఇలా ఆర్థిక శాఖ అంటే అంటే నా అనుభవం చెప్తాను. నేను కూడా గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఒక చెరువు తెగిపోయిందంటే మా జేఈ గారితో మాట్లాడి డిప్యూటీ గారితో ఎస్టిమేట్ చేయించుకొని అది సిఈ ఆఫీస్కు పోవడానికి 3 నెలలు పట్టేది. సిఈ ఆఫీస్ లో స్క్రూటినీ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవాలంటే ఒక 2 నెలలు పట్టేది. ఫైనాన్స్ లో క్లియర్ అయ్యి జీవో రావడానికి 1 నెల పట్టేది. టెండర్ కావాలంటే ఒక 15 రోజులు టెండరు, 15 రోజులు అగ్రిమెంట్, 15 రోజులు దాని స్క్రూటినీ, ఇవన్నీ కలిపితే ఆ సంవత్సరంలో మాత్రం పని జరిగేది కాదు. ఈ సంవత్సరం తగిన చెరువు కాన్స్టెంట్ గా ఇంజనీరు, ప్రజాప్రతినిధులు పరిశీలి చేస్తే మళ్ళీ సంవత్సరం పని అయ్యేది. కానీ మా రాజేంద్రన్న సహకారంతో మిషన్ కాకతీయ చెరువులను మనం 15 రోజుల్లో ఎస్టిమేట్లు చేసినాం, శాంక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ 15 రోజుల్లో టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేసి నెల రోజుల్లో, అనుకున్న రోజు నుంచి నెల రోజుల్లో పని జరిపించిన ఘనత ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఈ ముఖ్యంగా మన తెలంగాణ ఆర్థిక మంత్రి రాజేంద్ర గారికి ఆ గౌరవం ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే వాళ్ళు నాకు తెలిసేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 2 రోజుల్లో స్క్రూటినీ చేసి మనకు జీవోలు ఇచ్చినారు. ఒక్కొక్కసారి అయితే ఉదయం వెళ్తే సాయంత్రానికి కూడా జీవో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత వేగంగా వాళ్ళు ఇవ్వగలిగింది కనుకనే దాదాపు మనం 8,222 చెరువులను ఒక్క మొదటి సంవత్సరమే శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలిచినామంటే అది అన్ని శాఖల సహకారం, సమన్వయం. వారికి కూడా ఈ సందర్భంగా రాజేంద్ర గారికి, వారి డిపార్ట్మెంట్ కూడా నేను హృదయపూర్వకంగా ఆర్థిక శాఖ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మనం ఇంకా చాలా మందిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రోగ్రాంను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇది ఒక ప్రజల కార్యక్రమంగా, ఇది ఒక సామాజిక కార్యక్రమంగా, ఇది మనందరి కార్యక్రమంగా ముందుకు తీసుకుపోవడంలో మీడియా కూడా బాగా సహకారం ఇచ్చింది. చాలా మంది జర్నలిస్టులు కూడా సుజలాం సుఫలాం పేరు మీద కొందరు, మన ఊరు మన చెరువు పేరు మీద కొందరు, ఇలా రకరకాలుగా మీడియా సంస్థల సహకారం, కవుల సహకారం, రచయితల సహకారం, రైతుల సహకారం, ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇవ్వడమే కాదు, చాలా ఆదివారాల్లో, సెలవు దినాల్లో చెరువుల్లో వెళ్లి శ్రమదానం కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా వారికి కవులు, కళాకారులు, రచయితలు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతు సోదరులు, దాతలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు దాదాపు మనం చూసుకుంటే ఈ కార్యక్రమం కింద మనకు 17 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఫండింగ్ వచ్చింది దాతల నుంచి. మరో 8,31,00,000 రూపాయల చెరువుల పనులను స్వచ్ఛందంగా దాతలే మా ఇంజనీర్ల పర్యవేక్షణలో చెరువులు కూడా చేసి మనకు అప్పగిచ్చారు. అంటే మనకు దాదాపు 25,31,00,000 రూపాయలు ఈ యొక్క మిషన్ కాకతీయ కార్యక్రమానికి దాతల సహకారంతో మనం ముందుకు పోగలిగాం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 8,78,00,000 రూపాయలు అందించారు. అత్యధికంగా హెట్రో డ్రగ్స్ సంస్థ 3,04,00,000 రూపాయలు ఈ చెరువులకు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా మోహన్ రావు గారు 1,50,00,000 రూపాయలు ఇచ్చి వరంగల్ జిల్లా లింగగిరిలో తన సొంత ఊర్లో 3 చెరువులను దత్తత తీసుకొని వారు ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పాటును అందించారు. సో ఇట్లా దాదాపు 48 సంస్థలు, వ్యక్తులు 30 చెరువులను దత్తత తీసుకొని 8,31,00,000 రూపాయల పనులను వివిధ రూపాల్లో వారు అందించారు. ఇవాళ కూడా కొంతమంది వస్తున్నారు. యాదగిరిగుట్ట దేవాలయానికి సంబంధించి ఆ ఆలయ అర్చకులు, ఉద్యోగులందరూ కూడా మిషన్ కాకతీయ 2కు మొదటి రోజే మా ఒక్కరోజు వేతనాన్ని ఇచ్చి మీకు ఆశీర్వచనం ఇస్తామని చెప్పి యాదగిరిగుట్ట దేవాలయం నుంచి వారు ఈ రోజు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నాకు పొద్దున్నే. అదేవిధంగా ఇంకొకరిద్దరు మిత్రులు కూడా ఇప్పుడు వస్తామన్నారు. వారు కూడా ఇంకా కూడా దాతలు ముందుకు వస్తున్నారు. మన సెక్రటరీ గారు కూడా బాగా పరిశీలి చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి
మన ఎన్ఆర్ఐస్ చాలా మంది మిషన్ కాకతీయకు మేము డొనేట్ చేస్తామంటే దానికి కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం ఉంటుంది. సో ఆ FCRA క్లియరెన్స్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఊర్లలో చెరువును దత్తత తీసుకోవాలంటే నేరుగా మన మిషన్ కాకతీయ అకౌంట్ కు వారు డబ్బు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నాం. అదేవిధంగా IT ఎగ్జంప్షన్ సెక్షన్ 80G ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తొందరలోనే మనం దాన్ని కూడా సాధించుకోబోతున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సో ఈ ప్రోగ్రాం దాదాపు మనకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, మేము ఫండింగ్ ఇస్తామని. ఇది ఒక మంచి లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రాం, మేము కూడా ఇస్తామని చెప్పి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇవాళ నాబార్డ్ నుంచి మనకు దాదాపు గత సంవత్సరం 379 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం కూడా నాబార్డు మరో 390 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ సంవత్సరం కూడా ముందుకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా RRR కింద ఇందాక మల్సూర్ గారు చెప్పినట్టు తమిళనాడు, ఇంకేదో స్టేట్ చెప్పిన మల్సూర్ గారు మీరు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ 3-4 రాష్ట్రాలు ప్రతిపాదనలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, విత్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పి 182 ప్రతిపాదనలకు RRR కింద మిషన్ కాకతీయకు 125 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం తెచ్చుకోగలిగాం. ఫేజ్ 2, ఫేజ్ 3 RRR ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. మరిన్ని నిధులు కూడా మనం కేంద్రం నుంచి సాధించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనం TSP కింద ఒక 210 కోట్ల రూపాయలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మనకు బడ్జెట్ లో 2083 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈ సంవత్సరానికి కూడా మనం బడ్జెట్ 2083 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ కోసం మనం పెట్టుకున్నాం. సో ఆ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు టెండర్లు ఎట్లా ఉన్నదంటే ఇవాళ ప్రతిపక్షాలు మనం పనులే ప్రారంభం చేయలేదు, ₹1 బిల్లు ఇయ్యలే, కొన్ని చోట్ల పనులు ₹1 బిల్లు ఇయ్యలే. వాళ్ళు మిషన్ కాకతీయ అనగానే కమిషన్ కాకతీయ అని మాట్లాడినారు. కానీ ఇప్పుడు నోర్లు మూతపడ్డాయి, ఎందుకంటే ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తుంటే ఈ ప్రోగ్రాం మీద ఎవరైనా నెగటివ్ గా మాట్లాడితే వాళ్ళని ప్రజలు నెగటివ్ గా తీసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరుగుతుందో ప్రజలకు కొన్ని ఫీడ్బ్యాక్, కానీ కొద్దిమంది ప్రతిపక్ష నాయకులకు ఆ ఫీడ్బ్యాక్ లేక మొదట్లో మాట్లాడినారు కమిషన్ కాకతీయ అని. కానీ గ్రౌండ్ లో పోయిన తర్వాత ప్రజలు ఈ ప్రోగ్రాం లో పాల్గొంటున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ప్రజల నుంచి మరి వస్తున్న ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత వాళ్ళ నోళ్లు కూడా మూతపడ్డాయి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇలా బహుశా ఈ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ లో జరగనంత గొప్పగా జరిగింది. ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ పెట్టి ప్రతి ₹1 పని ఖర్చు పెట్టినా ఈ ప్రొక్యూర్మెంట్ లోనే పెట్టాలంటే యావరేజ్ గా చూసుకుంటే ఈరోజు 22% లెస్ పోయినాయి ప్రతి టెండర్ కూడా. ఈరోజు యావరేజ్ లెస్ మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో 22% తక్కువ పోవడం వల్ల దాదాపు 1000 కోట్ల రూపాయలు మనకు ఆదా అయింది. ఈ 400 కోట్లు రైతుల భాగస్వామ్యం, 22% లెస్, రెండు కలిపి చూసుకుంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు మనమందరం మన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైనటువంటి వ్యవహారం వల్ల ఇవాళ ప్రభుత్వానికి ఆదా అయింది. గతంలో చెరువు పనులంటే నామినేషన్ల మీద ఇచ్చేవాళ్ళు, బాక్స్ టెండర్లు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి చెరువు పనులను ప్రతి పైసా కూడా మనం ఈ ప్రొక్యూర్మెంట్ విధానం అవలంబించడం వల్ల ఇంజనీర్లు కూడా ఇలా ఫ్రీగా పనిచేసుకోగలుగుతున్నారు. ఏ రకమైన ఒత్తిడి లేకుండా మీరు కూడా చక్కగా మనం పనిచేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది.